గంగాధర్ వాళ్ళ వైఫ్ని. మేమిద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను హెల్త్ డిపార్ట్మెంట్. నేనేదో ఇది సంపాదించలేను, ఏదో రాలేదండి. నా హెల్త్, నాకు డయాబెటీస్ చిన్న ఏజ్లో వచ్చిందని అందరు బాధపడేవాళ్ళు. అయితే ఆ డయాబెటీస్కు మెడిసిన్ వాడాలని ఫస్ట్ ఫుడ్ ప్యాసెస్ వేసుకున్నాను. ఆ లిక్విడ్ రాగానే నేను కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది సెట్టింగ్ కావచ్చు, అందుకే ఇది వచ్చింది, ఏదో వాడదాంలే అని చెప్పేసాను. రెండోసారి అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అసలు నా బాడీ, నేను ఫ్యాట్గా ఉన్నా కదా, నా బాడీ అసలు నాకు అంతకుముందు సహకరించేది కాదు. ఇట్లా కూర్చుంటే లేచేదాన్ని కాదు. 2 డేస్లో నాకు మార్పు కనబడ్డదండి. నేను లెగవటము అన్నీ నా పనులు చక్కగా చేయించుకోవడం జరిగింది. అప్పుడు నేను ఆలోచించిన, ఏ సర్జన్ నా నుంచి ఈ విషయాన్ని బయటకు తీయగలుగుతారు అని ఆలోచించాను. నెక్స్ట్ టైం నేనే వేసేసుకున్నాను. నేను వేసేసుకొని అది అసలు ఎట్లా ఫామ్ అవుతుందని చెప్పి లెగ్ నుంచి పీకడము, ఆ లిక్విడ్ని చూడడం, లెగ్ నుంచి పీకడము, ఆ లిక్విడ్ని చూడడం. ఇది సెట్టింగ్గా నిజంగానే వస్తుందా, ఫామ్ అవుతుందా బాడీలో నుంచి, ఏదైతే ఆ విషపూరితమైన ద్రవం ఉంటుందో అది వస్తుందా? ఇదంతా తప్పు. అసలు ఏ శాస్త్రంలో లేదు, వైద్య శాస్త్రంలో లిక్విడ్ కింద ఫామ్ ఇట్లా ఈయన పెడతా ఉంటారు కదా స్టేటస్, అది చూసి ఈయన ఇట్లా పెట్టుకుంటారు. ఆ నిద్ర ఇదేంటి, ఈయనకి పిచ్చా. ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, కావాల్సినంత మనీ ఉంది. ఒక్క పాపకు కూడా మేము ప్లాన్ వేసుకున్నాము. 21 ఇయర్స్కి ఇద్దరం ఎంప్లాయీస్ భయపడినాం. మాకు కావాల్సినంత ఉందండి, ఏది లేదన్నది కాదు. కానీ హెల్త్, మా సార్కి ఒకసారి విటమిన్ డిఫిషియన్సీ వచ్చి కిమ్స్కి వెళ్తే అక్కడ ఒక ప్రొఫెసర్ మేడం ఏమని చెప్పిందంటే, అమ్మ నువ్వు సంపాదించిందంతా 1 గంటలు ఖర్చు పెట్టొచ్చు అన్నారండి. నువ్వు సంపాదించిన కోట్ల ఆస్తి మన ఆరోగ్యం కోసం 1 గంటలో ఖర్చు పెట్టొచ్చు అన్నారు. ఎవరు ధనవంతులండి ఇక్కడ? ఆరోగ్యం సంపాదించుకున్న వాళ్ళు ధనవంతులు. మనకు ఆరోగ్యము ధనం, ఇంతకు మించిన వరం ఏ దేవుడు ఇయ్యడు. నేను చెప్తాను, ఆ కంపెనీ స్థాపించిన వెస్టేజ్ వాళ్ళకైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని నేను అనుకుంటున్నానండి. అంతా 3 కోట్ల దేవతలు ఎక్కడున్నారంటే వాళ్ళ చేతిలో వెస్టేజ్కి వచ్చిన వాళ్ళే 3 కోట్ల దేవతలండి. మనం బతుకును 100 మందిని బతికించే వాళ్ళం మన చేతికి ఇచ్చారు. దీన్ని మీరు చక్కగా నిలబెట్టుకుంటే కోట్ల ఆస్తి కాదు, మీ జీవితమే ధన్యం. మరో గాంధీ పుట్టొచ్చండి, మరో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జయించిన వ్యక్తులు, ఫైటర్ల వాళ్ళని కాదండి గుర్తు చేసుకున్నది, వెస్టేజ్ మాస్టర్లను గుర్తు చేసుకుంటారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గంగాధర్ అండి, నేను లైన్ వేను నిజామాబాద్లో. ఈ వేస్టేజ్ ఎట్లా పరిచయం అయిందంటే, హరిద్వార్లో రాజన్ అని ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసిండు, సార్ మనం ఆర్గానిక్ అంటున్నాం కదా, ఎక్కువ మట్టుకు పోయి బాగుంటాయని చెప్పి చాలాసార్లు ఫోన్ చేసారు. సరే చూద్దాంలే అని చెప్పి అడ్రస్ చెప్తే వెళ్ళాను. మా ఛానల్ జీవితాంతం రుణపడి ఉంటారు రాజన్న గారికి. నెక్స్ట్ ఈ సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, మా మేడంకు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, 2 మంత్స్లో నార్మల్ వచ్చింది. వీడియో తీసి స్టేటస్లో పెడితే తిప్పి 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 ఆయన ఫోన్లు చేశారు ఐడి కోసం. కాబట్టి ఈ దాంతోపాటు శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉన్నారు, 100% హెల్పింగ్ సార్. ఎప్పుడు రమ్మన్నా కానీ, ఏ నైట్ ఒక్కొక్కసారి బాగుపడి పని అయినా కానీ హెల్త్ మీటింగ్ చేసారు. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే జూమ్ మీటింగ్. సార్ బంద్ చేసింది సార్, మళ్ళీ చాలు చేయండి. అపారమైన జ్ఞానం. జూమ్ మీటింగ్ చాలు చేయండి సార్, రిక్వెస్ట్. థ్యాంక్ యూ.